తిరుప్పావై 14వ పాసురం ఉంగళ్ పుళ్ళకడై తోట్టవాని. ఈ పాసురంలో గోపికలు ఒక సఖిని నిద్రలేపుతూ ఇలా అంటారు: ఓ సఖీ! నీవు ఇంకా ఎందుకు నిద్రపోతున్నావు? మేమంతా ఇప్పటికే లేచి భగవంతుని వ్రతానికి సిద్ధమయ్యాం. నీవు జ్ఞానవంతురాలు, వ్రత నియమాలు తెలిసినదానివి. అయినా ఇలా ఆలస్యం చేయడం తగదు. పదార్థార్థం సులభమైన తెలుగు భావం: ఉంగళ్ పుళ్ళకడే నీ ఇంటి గుమ్మం తోట్టవాని తెరచినట్లు కనిపిస్తోంది. నీవు లేచినట్టే కాని ఇంకా బయటికి రాలేదు. నందే ఓ సఖీ! పొంగల్ నోము పవిత్ర వ్రతం, మార్గళి వ్రతం. నీవు తెలిసినదానివి, శాస్త్రజ్ఞానం కలది. అర్థం: నీ ఇంటి తలుపు తెరిచి ఉన్నట్టే ఉంది. నీవు లేచావని అనుకుంటున్నాం. అయినా బయటికి రాకుండా ఎందుకు ఆలస్యం? లోతైన భావ వివరణ 1. ఆధ్యాత్మిక అలసత్వంపై హెచ్చరిక. ఈ పాసురం మనకు చెబుతుంది, భగవంతుని మార్గంలో ఆలస్యం ప్రమాదకరం. తెలిసి కూడా ఆచరించకపోవడం ఒక లోపం. జ్ఞానం ఉన్నా ఆచరణ లేకపోతే ఫలితం ఉండదు. 2. భక్తుల మధ్య ఐక్యత. గోపికలు ఒంటరిగా కాదు, అందరూ కలిసి భగవంతుని సేవ చేస్తున్నారు. ఇది సత్సంగ మహిమను సూచిస్తుంది. ఒకరు వెనకడుగు వేస్తే మిగిలినవారు ప్రోత్సహిస్తారు. 3. వినయంతో కూడిన ఉపదేశం. గోపికలు ఆ సఖిని గద్దింపుగా కాదు, ప్రేమతో, మృదువుగా తన గొప్పతనాన్ని గుర్తుచేస్తూ మేల్కొలుపుతారు. భక్తి మార్గంలో ఉపదేశం కూడా వినయంతో ఉండాలి. 4. బాహ్య నిద్ర అంతర్గత నిద్ర. ఇది కేవలం శారీరక నిద్ర కాదు. బాహ్య నిద్ర ఉదయం లేవకపోవడం, అంతర్గత నిద్ర అజ్ఞానం, అహంకారం, అలసత్వం. Thank you for watching this video. Please like, share and subscribe our channel friends.